రామచంద్ర గారు ఎక్కడికి ఉదయాన్నే వెళ్తున్నారు? నా బిడ్డ పేరు మీద గుళ్ళో అభిషేకం చేయించడానికి వెళ్ళి. అవునా? మీకు ఆడపిల్లలు లేరు కదా? అవును, ఆడపిల్ల కోసం నేను ఎక్కని గుడి మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. ఎందుకంటే ఒక తండ్రికి ఎలాంటి కష్టం వచ్చినా వెతుక్కుంటూ వచ్చి ఆదుకునేది ఆడపిల్లే కాబట్టి. అలాంటి ఆడపిల్ల లేదని నేను చాలా కుమిలిపోయాను. నాకు ఇప్పుడు ఆ బాధ లేదయ్యా. ఎందుకో తెలుసా? ఈ గుండె ఆగిపోయే సమయంలో అమ్మా గీతమ్మా, ఈ గుండె బరువుగా ఉందమ్మా, పొద్దున్నుంచి ఏదో తెలియని ఆందోళనగా ఉందమ్మా అని చెప్పగానే కన్న బిడ్డ మాదిరిగా డాక్టర్లకు ఫోన్ చేసి గుండెకు ఆపరేషన్ చేయించి ఆయువును పోసిందయ్యా. ఆయువును పోసింది ఆ మహాతల్లి. మన పిఠాపురం నియోజకవర్గానికే ఆడపడుచు మన వంగ గీతమ్మ. మీకే కాదండి, పిఠాపురం నియోజకవర్గంలో చిత్రార్ బ్రిడ్జ్ కట్టించి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చింది. పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు వేసింది. మాదాపురం, బోర్సా అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కట్టించి స్కూల్కెళ్లే పిల్లలకు ఎంతో మేలు చేసింది. మత్స్యకారుల దశ దిశ మార్చే ఉప్పాడ పోర్టును కూడా తెచ్చింది మన గీతమ్మేనండి. బాబు, నేను వెళ్ళొస్తాను. సరేనండి. బాబు, ఈసారి మన ఆడపడుచు గీతమ్మనే గెలిపిద్దాం. మన ఆడపడుచు వంగ గీతమ్మనే గెలిపిద్దాం. ఈసారి మన ఆడపడుచు గీతమ్మనే గెలిపిద్దాం. రావద్దని పేద గుండెకు